అత్యాచారం, హత్యకు గురైన వారు మహిళలు. అలాంటి వారు పోరాట నేపథ్యం కలిగిన వారు, ఉద్యమ నేపథ్యం కలిగిన వారు అయి ఉంటే, వ్యవస్థలోని దుర్లక్షణాలకు, అవలక్షణాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు ఉంటే, అలా పోరాటం చేసే క్రమంలో వ్యవస్థలోని దుర్మార్గుల చేత టార్గెట్ చేయబడి అత్యాచారం, హత్యకు గురైతే వారి చరిత్ర, వారి పోరాట నేపథ్యం, వారి వారి నుంచి పొందగలిగిన స్ఫూర్తి, జాతికి అందాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి స్ఫూర్తి ఎప్పటికీ కనుమరుగు కావడానికి వీల్లేదు. అది అలా కాకుండా ఒక నేరం జరిగినప్పుడు, అలాంటి వారిపై నేరం జరిగినప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగించడం కోసం జాతికి ఆ హక్కు దఖలపరిచే విధంగా స్ఫూర్తిని కొనసాగించుకునేందుకు, వారి చరిత్రను కొనసాగించేందుకు, వారి ఆశయాలను కొనసాగించేందుకు, జాతి శ్రేయస్సు రీత్యా, సుందరమైనటువంటి జాతి యొక్క భవిష్యత్తు రీత్యా వారి స్ఫూర్తిని, వారి త్యాగపు నిరతిని ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ, అలాంటి వారి విషయంలో సదుద్దేశంతో ఉపయోగించే పని అయితే ఎటువంటి అనుమతులు అవసరం లేదని చెప్తూ చట్టాలు సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళ అనుమతుల కోసం నిబంధనలు విధిస్తే, లేదు ఎప్పటికీ ఆ గుర్తింపు రాకూడదు అంటే వారి స్ఫూర్తి శాశ్వతంగా సమాధి అయిపోయే అవకాశం ఉంది. కనుక సదుద్దేశంతో హత్య జరిగినటువంటి మహిళలకు సంబంధించినటువంటి గుర్తింపుని, వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు ఉపయోగించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని కోరడమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి తక్షణం స్పందించగలరని ఆశిస్తున్నాం. అభయ కలకాలం వర్ధిల్లును గాక.